హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు సండే కదండి. చక్కగా చేపలు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, ఎగ్స్ కానీ ఇలా తీసుకొచ్చుకొని సండే స్పెషల్ చేసుకుంటారు కదండి. అలాగే ఈరోజు నేను నెల్లూరు చేపల పులుసు చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుందండి. సింపుల్గా చేసేద్దాం, టేస్ట్ బాగుంటుంది. ఏమేమి వేస్తాను, ఎలా ఏమేమి వేసి చేస్తానన్నా చూపించుతాను. ఓకేనా? రండి. చేపలండి, కొరమేను అనమాట. కొరమేను తీసుకొచ్చి చిన్నయ్యానండి. కొరమేను ఒకటే ఒక ముళ్ళు ఉంటుంది, నడుము ముళ్ళే ఉంటుంది దీనికి, అన్ని ముళ్ళు ఉండవు దీనికి. చూడండి, నడుము ముళ్ళు ఒకటే ఉంటుంది అనమాట. ఈ పిల్లలైనా తినొచ్చు చక్కగా. ఇవి ఇవి కిలోన్నర ఉన్నాయి. తీసుకొచ్చేసి ఇలా పసుపు, ఉప్పు, సాల్టు, మజ్జిగ అవన్నీ వేసి, అదే కళ్ళుప్పు అండి, కళ్ళుప్పు, మజ్జిగ, కొంచెం నిమ్మరసం అయినా వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇలా తెల్లగా కనపడతాయి ముక్కలు. శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి. వాళ్ళు కట్ చేసి ఇస్తారు, కడుగుతారు, కానీ మనం కూడా నీట్గా కడుక్కోవాలి ఇంటికి వచ్చిన తర్వాత. ఇలాగా కొరమేనండి. కొరమేను అంటే ఇలాగే ఉంటుంది అనమాట. చక్కగా ఇగో చూడండి ముక్కలు అనమాట. ఇలాగా తలకాయ ముక్కలు, తోక ముక్కలు ఇవి కూడా వేసుకోవచ్చు, నీట్గా ఉంటాయి. సరేనా? ఏమేం కావాలన్నా చూపించుతాను రండి. గిన్నె పెట్టుకున్నానండి. ఇలాంటి వెల్లడుపు గిన్నె ఉండా సరే, మీకు మట్టి సెట్ ఉండా సరేను. ఇలా పెట్టుకొని, వెల్లడుపు గిన్నె అయితేనే చేపల కూర బాగుంటుంది అనమాట. కొంచెం చేపల కూర కదండి, ఆయిల్ ఎక్కువే పట్టుద్ది. ఒక 7-8 స్పూనులు దాకా వేసాను అనమాట, పెద్ద స్పూనులతోటి. కిలోన్నర చేపలు కదండి. ఆ నూనె ఆయిల్ వేడి అయిన తర్వాత ఇదిగో చూడండి, ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నాను, ఈ సైజు. తర్వాత టమాటాలు ఒక 3 పేస్ట్ చేసి పెట్టుకున్నాను. కిలోన్నర చేపలకి 100 గ్రాముల చింతపండు అండి, చిక్కగా రసం తీసి పెట్టుకున్నాను ఇలాగా. తర్వాత మెంతులు, గరం మసాలాకి ధనియాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఇది లవంగాయలు, గసగసాలు, యాలకులు అన్నమాట. ఇది గరం మసాలాకు సంబంధించినవి. చాలా బాగుంటుంది అన్నమాట వేసుకుంటే. తర్వాత పచ్చిమిరపకాయలు అండి, తగినన్ని వేసుకోవచ్చు. మధ్యలో ఇలా ఘాట్లు పెట్టించుకున్నాను, వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా ఘాట్లు పెట్టించితే బాగుంటుంది. దీంట్లో ఉన్న కారం కూడా మనకి పులుసులో దిగి బాగుంటుంది అన్నమాట. సరేనా? ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడైన తర్వాత కంపల్సరిగా పులుసు కాబట్టి మెంతులు వేసుకోవాలండి. కమ్మని స్మెల్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. మెంతులు వేస్తే పులుసు కదా, మెంతులు ఖచ్చితంగా వేయాలి. అవి చిట్టపట అనేటప్పుడే, అవి చిట్టపట అనాలి, లేకపోతే సేదు వస్తాయి అన్నమాట మనకి, పంట కింద పడ్డా కూడా. ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేగినాయండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఒక 2 స్పూన్లు వేసాను, పెద్ద స్పూన్లు. బాగా ఎర్రగా వేగనివ్వాలి. ఇది ఉల్లిపాయలు సగం బాగా వేగితే సరిపోతాయి అన్నమాట, ఎక్కువ వేయకుండా. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా బాగా ఎర్రగా వేగిందండి. వేగిన తర్వాత ఈ టమాటా గుజ్జు వేసుకుందాం. ఇది కూడా పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలన్నమాట. దీంట్లోనే 1 స్పూను పసుపు వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. ఉప్పు కళ్ళుప్పు వేసుకుందామండి. కూర సరిపాని వేసుకుందాం, చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే బాగుండదు అన్నమాట. చూసి వేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఈ లోపండి ఈ జీలకర్ర, ఇది ధనియాలు, ఇవన్నీ మసాలా, గరం మసాలా వేసుకొచ్చుకుందాం మిక్సీలో. టమాటా పేస్ట్ ఉడికేసరికి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది. టమాటా గుజ్జు కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాం తగినంత. చేపల కూర కదండి, కొంచెం ఎక్కువే పట్టుద్ది. నీసు వాసన అలాంటిది ఏమి లేకుండా ఉంటుంది అన్నమాట. కొంచెం చేపల కూరకి నీసు కూరకి కొంచెం ఎలాగైనా కారం ఎక్కువే పట్టుద్దండి. కారం కూడా వేసుకొని ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఈ
చింతపండు రసం అంతా వేసుకుందాం. పట్టిద్దండి 100 గ్రాముల చింతపండు అన్నమాట. కిలోన్నర చేపలకి 100 గ్రాముల చింతపండు అయితే కరెక్ట్గా సరిపోయింది. ఎందుకంటే మనం టమాటాలు కూడా వేసుకున్నాం కదా, కరెక్ట్గా సరిపోయింది అనమాట. 3 టమాటాలు వేసాను చిన్న సైజు. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదా. తగినన్ని నీళ్ళు పోసుకున్నాక జీలకర్ర ధనియాలు వేయించి పొడి పెట్టుకున్న ధనియాల పొడి అండి. ధనియాల పొడి పట్టుద్దు, కొంచెం బాగుంటుంది. బాగా కలిపేసేసి ఈ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇప్పుడే వేసి మూత పెడదామండి. బాగా మరిగిందాక ఉంచుకోవాలన్నమాట పులుసు. చూద్దామండి, తెరులుతుంది చక్కగా. తెరిలేటప్పుడు ఈ చేప ముక్కలు ఇలాగా ఒక్కొక్కటి ఇలా పెట్టుకుంటే చక్కగా ఉడుగుతాయి అన్నమాట. వరుసగా ఇలా పెట్టుకుంటూ వస్తే కొరమైన ముక్కలు కదండి, అసలు గట్టిగా ఉన్నాయి అన్నమాట. ఇలా గట్టిగా ఉంటే బాగుంటాయి. బతికిన చేపేనండి, మాకు ఇంటి ముందుకు వస్తే తీసుకున్నాను నేను. ఇలాగా ఇలా వరుసగా ఇలా పెట్టుకుంటూ వస్తే చక్కగా మనం కదిలేయకుండా అయ్యే ఉడుగుతాయి అన్నమాట నీట్గా. ఇలా అన్నీ వరుసగా పెట్టుకున్న తర్వాత ఇంకా మనం ఏం కదిలించకూడదండి. ఈ పులుసు ఇదంతా కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఒక 5 నిమిషాలు ఐలో పెట్టేసుకొని 3 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే చక్కగా 7 నిమిషాలలో చక్కగా మంచి కూర రెడీ అయిద్దండి. చూసారు కదా, ఉప్పు కారము పులుపు అన్నీ చూసుకొని ఇలాగ పెట్టుకుంటే ఈ మాత్రం చారు ఉండాలన్నమాట. ఉంటే చక్కగా చేపలు ఉడికేసరికి మనకి చిక్కబడిద్ది ఆ చారంతా. మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు హైలో ఉడికించుకుందాం. మనకి నెల్లూరు చేపల పులుసుకి మెయిన్ మామిడికాయ అండి. మామిడికాయ వేస్తేనే ఆ టేస్ట్ అనేది రెట్టింపు అయింది అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక మామిడికాయ వేసుకుంటే పులుపు కొంచెం తక్కువ ఉన్న కాయ వేసుకోవాలండి. మరీ పుల్లగా ఉన్న కాయ అంటే చేప కూడా పులుపు వచ్చేసింది అనమాట. ఇది మా చెట్టుకాయను కొంచెం పులుపు తక్కువ ఉంటుంది అనమాట. సరేనా? ఈ ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు వేసుకోవద్దు, సన్న ముక్కలు సన్న ముక్కలు వేసుకోవద్దు. కొంచెం లావు ముక్కలు వేసుకుంటే దాంట్లోకి వేసుకున్నాకైనా కనిపించింది అనమాట. మరి మెత్తగా ఉడికిపోకుండా చక్కగా ఏ మొక్క మొక్క కనిపించింది అనమాట. ఇది కట్ చేసి చూపించుతాను. వేసుకుందాం ముక్కలు. బాగుంటుంది కూర, చేపల కూర. సరేనా? ఇంకా చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటే పైన స్కిన్ ఉంచాలండి. అది లేదనుకో మెత్తబడిపోతాయి ముక్కలు. పైన స్కిన్ అనేది ఉంచుకోవాలన్నమాట. మనకి ఇలా పాకానికి వచ్చిందండి. కొంచెం కలర్ వచ్చినాయి కదా కాయలు. అంత పులుపు ఉండదండి. ఇది కొంచెం స్వీట్నెస్గా ఉంటుంది అన్నమాట. ఇది వేసుకున్నా కూడా మనం పులుపు చింతపండు టమాటాలు వేసాం కాబట్టి ఇది కొద్దిగా తీపి ఉంటుంది. అదంతా బాగుంటుంది అన్నమాట. కొంచెం స్వీట్గా ఉంటాయి. కూర అన్నది పులుపు అన్నది ఎరగొట్టిద్ది అన్నమాట. చూడండి ఎలా ఉడుకుతుందో. ఈ మామిడికాయ ముక్కలు కూడా ఇలా వేసుకుందాం. ఈ చేపల పులుసుకి మామిడికాయలే చక్కగా మంచి కూర టేస్ట్ వచ్చిద్దండి. గంట పెట్టేసి ఇలా కొంచెం కలుపుకుంటే బాగుంటుంది అన్నమాట. చూసారు కదా, అటు ఇటు క్లాత్ పెట్టి ఇలాగా ఇట్లా తిప్పాలండి. అసలు లోపల గరిటె పెట్టి ఇలా తిప్పొద్దు అనమాట కూర. ఈ చేప ముక్కలన్నీ చిదిరిపోతాయి. మళ్ళా ఏంటంటే ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికిందండి. సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకుందాం సిమ్లో పెట్టేసుకొని. చూసారు కదా, సిమ్లో ఒక 3 నిమిషాలు ఇలా ఉడికితే సరిపోయిద్ది అనమాట. దగ్గర పడిద్ది ఆ కూర అంతా.
అలాగా చూద్దామండి. ఉడుకుతుంది, బాగా ఉడికింది. ఈలోపు మనం గరం మసాలా అప్పటికప్పుడు రెడీ చేసుకొని నూరుకొని పెట్టుకున్నా కదండి, ఆ గరం మసాలా ఒక 2 స్పూన్లు వేసుకోవాలన్నమాట ఫుల్లుగా. గసగసాలు కూడా ఉండేవి కదండి, బాగుంటుంది అన్నమాట. ఇంకా ఏం వేయొద్దండి మనం. ఇలాగా ఆ వేడికి చక్కగా అంతాను ముక్కకు పట్టుద్ది అన్నమాట మసాలా అంతా. ఆరిపోతే ఈ చారు అంతాను చక్కగా చిక్కగా ఇద్దండి. మనకి పులుసు రైస్లో కలుపుకొని తినడానికి అనుకువగా ఉంటుంది అన్నమాట మనకి. చూడండి ఇలాగా ఆరిపోతే చిక్కబడేది పులుసు అంతా. చేపల పులుసు కొంచెం పులుసుగా ఉంటేనే బాగుంటుందండి. మరి గట్టిగా ఉంటే మనకు రైస్లో కలుపుకోవటానికి బాగుండదు అన్నమాట. మూత పెట్టుకుందాం, ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. చూద్దామండి, ఉడుకుతూ ఉంది. కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేస్తే మంచి టేస్ట్ వచ్చిందండి. తర్వాత తగినంత కొత్తిమీర అన్నమాట. కొత్తిమీర వేసుకుంటే అసలు టేస్ట్ అనేది ఫుల్ రెట్టింపు అయింది. ఇంక మూత పెట్టేసుకున్నాము. ఒక సిమ్లో 2 నిమిషాలు ఉంచుకుందాం. ఇలాగే దగ్గర పడ్డదండి, సిమ్లో పెట్టాను కదా. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఈ స్టేజ్లో ఉంటే చక్కగా ఉడికినట్టు అన్నమాట. ఈ మామిడికాయ ముక్కలు ఇవన్నీ ఉడికినాయండి. చూసారుగా, అన్నీ ఉడికినాయి. మంచి స్మెల్ అన్నమాట, సూపర్గా ఉంది. ఇలా ఉంటే మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక, స్టవ్ ఆఫ్ చేసుకున్నాక చక్కగా దగ్గర పడిద్ది అన్నమాట ఈ పులుసు అంతా. చూసారుగా, ఎక్కువగా ఉడకనియొద్దండి చేపలు. ఉడికితే ఏమో చాతరం ఉంది చూసారా, మా నాయనమ్మ అంటుంది అన్నమాట. మాంసం ఉడికి చెడ్డదంట, చేపల కూర ఉడికి చెడ్డదంట, మాంసం ఉడక చెడ్డదంట, అలా అంటారు కదండి. ఈ చాతరాలు మనకు రావులే. ఇలాగనమాట. ఉడికిందండి, గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా కొంచెం చల్లారినాక చూపించుతాను ఎలా వచ్చిందన్నది. నెల్లూరు కొరమేను చేపల పులుసు అండి, అదిరిపోయిద్ది అన్నమాట. అసలు చూపిస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం అండి, మూత పెట్టేసుకుందాం. చూద్దామండి, ఆఫ్ చేసి ఒక పావు గంట అవుతుంది. చక్కగా ఉడికిందన్నమాట. కాలుతలేదులే. ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపితే చక్కగా ఉంటుంది. మన కూర అంతా కలిసిద్ది అన్నమాట. గంట పెట్టి ఒక సైడ్ నుంచి మనం వడ్డించుకోవాలండి, మొత్తం కదపొద్దు. ఇలాగా తీసుకొని రైస్ మీద చక్కగా వడ్డించుకుంటే బాగుంటుంది. చూడండి, ఒక మామిడికాయ ముక్క, 2 చేప ముక్కలు ఇలా వడ్డించుకొని తింటే సూపర్ అన్నమాట. పచ్చిమిరపకాయలు కూడా చక్కగా బాగుంటాయండి. సైడ్కి నంచుకొని తింటుంటే పులుసులో ఉడికినాయి కదా, బాగుంటాయి అన్నమాట. తలకాయ ముక్కలు ఉంటే సూపర్గా ఉంటుందండి. తలకాయ మన పిల్లలకు బాగా ఇష్టపడతారు కదా, మనం కూడా ఇష్టంగా తింటాం తలకాయ ముక్కలు. చూసారు కదా, కలర్ఫుల్గా ఉందండి కూర. టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇలా పులుసుగా నెల్లూరు చేపల పులుసు అన్నమాట. ఇలా ఒక్కసారి రెడీ చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుందండి. మామిడికాయ ముక్క వేసుకున్నాం, అదురుసు అన్నమాట. ఇంకా చాలా సూపర్గా ఉంటుంది. ఓకేనా? చూడండి, నెల్లూరు కొరమేను చేపల పులుసు అన్నమాట. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా రెడీ చేసుకొని తిని చూసి చెప్పండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? వేడి అన్నంలోకి చల్లటి కూర పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. పొద్దున్నే ఉంటే సాయంత్రాన్ని తినొచ్చండి, సాయంత్రం నైట్ కొంటే పొద్దున్నే తినొచ్చు అనమాట. ఒక్కరోజు ఎలా అయినా నైట్ నిద్ర చేస్తే చేపల పులుసు అనేది అదిరిపోయిద్ది అనమాట. చాలా బాగుంటుందండి.
నెల్లూరు కొరమేను చేపల పులుసు అనమాట. అంతా నెల్లూరు అంటారు కానీ మనం అన్నీ వేసుకొని చేసుకున్నట్టే చేసుకున్నామండి. కాకపోతే మామిడికాయ ముక్కలు ఒకటే యాడ్ చేసామన్నమాట ఎక్కువ. చాలా బాగుంటుంది. మసాలాలన్నీ వేసుకున్నాము. సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి తిని చూసి నాకు కామెంట్ పెట్టండి, ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి. బెల్ గంట కొట్టగానే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనండి, బాయ్ అండి.